జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 6, 2025, గురువారం. తిథి సప్తమి, ఉదయం 10:50 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రోహిణి, రాత్రి 12:05 వరకు, తదుపరి మృగశిర. యోగము విష్కంభం, రాత్రి 8:29 వరకు, తదుపరి ప్రీతి. కరణం వనిజ, ఉదయం 10:50 వరకు, తదుపరి విష్టి. రాత్రి 10:01 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం ఉదయం 11:06. చంద్రాస్తమయం రాత్రి 12:50. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 6:22 నుండి 7:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:20 నుండి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 11:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. వర్జము సాయంత్రం 4:26 నుండి 5:58 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:33 నుండి 7:07 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:02 నుండి 10:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:33 వరకు. మధ్యాహ్నం 3:55 నుండి 4:25 వరకు. మార్చి 6, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, ఉదయం 10:50 వరకు ఉంది, తదుపరి అష్టమి. శుక్లపక్ష సప్తమి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే అష్టమిని మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఇంకా రాత్రి 12:05 వరకు ఉన్న రోహిణి నక్షత్రం, తదుపరి వచ్చే మృగశిర నక్షత్రం కూడా మంచి నక్షత్రాలు. ఉదయం సప్తమి తిథి ఉన్నంత సమయంలో ఇతర దుర్ముహూర్తం లేని సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి కుమారుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శకుంతల దుష్యంతుల కుమారుడి పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 2009 సంవత్సరంలో న్యూయార్క్ లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ గారి వస్తువులను విజయ్ మాల్యా $1.8 మిలియన్ సొంతం చేసుకున్నారు.
అలనాటి సినీ నటీమణి కృష్ణకుమారి గారి జయంతి. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాలెంటీనా తెరిష్కోవా గారి జయంతి. సినీ నటులు శర్వానంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 6 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులారాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. మకర రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.